స్కూల్ యూనిఫామ్ అంటే యూనిఫామే. ముస్లింలకి హిజాబ్ తప్పనిసరి అని మీ మతంలో ఎక్కడా చెప్పలేదు. అందరు మహిళలు హిజాబ్ కూడా ధరించడం లేదు కదా. ఒకళ్ళు ధరిస్తారు, ఒకళ్ళు ధరించరు, ఒకళ్ళు బురకా ధరిస్తారు, ఒకళ్ళు ధరించరు. దాన్ని ఏదో కంపల్సరీ అన్నట్టు ఎందుకు కోర్టుకు వచ్చారంటూ అలహాబాద్ హైకోర్టు ఒక స్టూడెంట్ విషయంలో, ప్రయాగ్రాజ్కి చెందినటువంటి ఒక అమ్మాయి విషయంలో తేల్చి చెప్పింది. పాఠశాల యూనిఫామ్ నిబంధనలు ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నిర్ణయించినటువంటి డ్రెస్ కోడే అమలు చేయాలి. ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే హక్కు విద్యార్థులకి లేదు అని తేల్చెప్పింది. ఇస్లామిక్ ఆచారంలో హిజాబ్ తప్పనిసరి అనే వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. అదే నిజమైతే అందరూ ధరించి ఉండాల్సింది కదా, ఏ విధంగా ఇట్లాగా అబద్ధాలు చెప్తారని క్వశ్చన్ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హిజాబ్కి సంబంధించి ఇంతకుముందు కర్ణాటకలో ప్రభుత్వాన్ని అడిగింది. ఇక్కడ కోర్టే తేల్చి చెప్పినటువంటి కాన్సెప్ట్ కీలకమే అన్నమాట.